ఇంకొక ప్రధానమైన విషయం ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ కృష్ణారావు గారు ఏ స్టేజ్లో కూడా అంటే ఆయన ఇన్వాల్వ్ ఆయన ఒపీనియన్ అడగాలి కదా, ఆయన అభిప్రాయం అడగాలి. కేబినెట్ నిర్ణయం లేకుండా మీరు ఓకే చేశారా, లేదు అసెంబ్లీ బడ్జెట్లో ఎట్లా పెట్టారు, ఏంటి ప్రొసీజర్ ఎట్లా జరిగింది అనేది ఐవైఆర్ కృష్ణారావు గారిని అడిగి ఉండాలి కదా. అంటే మామూలుగా నిజంగా కేసుని ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, లేదు దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి అన్నా వీళ్ళందరినీ పట్టుకుని అడిగితే ఏం తెలుసు. అంటే వీళ్ళు ఈ కేసుని సీరియస్ స్టేజ్కి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సింది అనే టైంకి ఆయన దిగిపోయాడు. ఎవరు? ఐవీఆర్ కృష్ణారావు గారు లేడు సీట్లో లేడు. దిగే టైంకి ఆయనకి పీకల దాకా ఉంది. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు. మరి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా జరిగినప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. కరెక్ట్. ఇప్పుడు ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో కాలేదు కుంభకోణం చేయటానికి అని కదా వాళ్ళ ఉద్దేశం. అవును. మరి ప్రొసీజర్ కరెక్ట్గా జరిగిందా లేదా అనే విషయాన్ని ఆనాటి చీఫ్ సెక్రటరీని అడిగారా లేదా అనేదే నా ప్రశ్న. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారిని ఏ స్టేజ్లో కూడా ఆయన పేరు లేదు, ఆయన ప్రస్తావన లేదు ఈ కేసుకు సంబంధించి. అంటే చీఫ్ సెక్రటరీని లాగకూడదా? ఎందుకు లాగొద్దు? మరి ప్రొసీజర్ లాగినప్పుడు సీఎంని లాగినప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్ని లాగుతున్నప్పుడు, డిజిటల్ కార్పొరేషన్ ఎండీని లాగుతున్నప్పుడు, తర్వాత చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ సైన్ లేకుండా నోట్ ఫైల్ వెళ్ళదు కదా సీఎం దగ్గరికి. నేను అదే చెబుతున్నా. చీఫ్ ఆనాటి చీఫ్ సెక్రటరీని పిలిచి అడిగారా, ఏదన్నా ఈ 161 స్టేట్మెంట్ తీసుకున్నారా లేదా? తీసుకోకపోతే మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఈ ఆఫీసర్లని ఇన్వాల్వ్ చేయటం, అంటే కొంతమంది ఆఫీసర్లని సెలెక్టెడ్ ఆఫీసర్లనే ఇందులో ఇన్వాల్వ్ చేయటం, కొంతమందిని కావాలని తప్పించటం. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఈ ఎక్విప్మెంట్ వచ్చిందా లేదా, సాఫ్ట్వేర్ వచ్చిందా లేదా అనే దాని మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళకి ఎవరు పంపించారు? ప్రేమచంద్రారెడ్డి గారు పంపించారు. మొత్తం వీడియోలన్నీ పంపించారు. ఇంటర్వ్యూస్ డెవలప్మెంట్ నేర్చుకున్న విద్యార్థుల అభ్యర్థుల ఇంటర్వ్యూలతో అరగంట గంట ఫుటేజ్ ఉంది. ప్రేమచంద్రారెడ్డి గారిని ఆయన దగ్గర నుంచి కూడా ఈ 161 స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఆయన అందులో చెప్పారు కాదుగా దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. స్కామ్ కేసులో స్కామ్ జరిగిందని కదా ప్రేమచంద్రారెడ్డిని తెలివిగా పక్కన పెట్టారు. ఆయన అందుకని నేను కొన్ని పేర్లు ప్రస్తావిస్తున్న కారణం అది. తప్పేం లేదు. ఇప్పుడు ప్రేమచంద్రారెడ్డి గారిని తప్పించారు ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడు ఆయన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు అక్కడ రిపోర్ట్ తెప్పించిన వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి. అవును. మరి ఆయన స్టేట్మెంట్ ని డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఆయన ఫైనాన్స్ సెక్రటరీ. ఈయన మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి. ప్రేమచంద్రారెడ్డి ప్రస్తావన ఎక్కడైనా ఈ కేసులో ఉన్నదా అనేది మరి జీవి రెడ్డి గారు చెప్తారేమో చూడాలి. అంటే ఇక్కడ అంటే ఈ తరహాలో సెలెక్టివ్గా ఆఫీసర్లని ఎలిమినేట్ చేసుకుంటూ, సెలెక్టివ్గా ఆఫీసర్లని సెలెక్ట్ చేసుకుంటూ కేసుని బిల్డప్ చేయడానికి విధాల